లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు గారి జన్మదినం సందర్భంగా జోయిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందోల్లోని డబుల్ బెడ్రూమ్ దుర్గామాత దేవాలయ ఆవరణలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందోల్ జోయిపేట మున్సిపల్ కమిషనర్ సిఎస్ తిరుపతి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీలు డాక్టర్ అనంతరెడ్డి, ఏ రాంబాబు, క్లబ్ అధ్యక్షులు అల్ల శ్రీకాంత్, కోశాధికారి జి సంతోష్ కుమార్, మాజీ అధ్యక్షులు ఎం జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రవిశేఖర్ రెడ్డి, సభ్యులు పి సంతోష్ కుమార్, మల్లేశంలతో పాటు పలువురు పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు జూలై 30 ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్స్ క్లబ్స్కు లయన్ బాబురావు గట్టమనేని బాబురావు గారు వారి జన్మదినం. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజున ఇలా అన్నదానం చేయాలనేది ఆయన యొక్క సంకల్పం. దాదాపు భారతదేశం మొత్తంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది, ఒకటే రోజు. అదే ఆయన ఉద్దేశం ఏంటంటే అన్నదానం అనగానే పెద్ద పెద్ద విందులు వినోదాలు చేస్తారు, పుట్టినరోజులు అయ్యి వాళ్ళని పిలుస్తాం మనం, మంచి మంచి బాగా ఉన్న వాళ్ళంకా పిలిచి భోజనాలు పెడతారు. ఈ అన్నదానం అనేది కడుపు నిండా మంచిగా కొంచెం తినని వాళ్ళను చూసి వాళ్ళకి ఆకలికి ఉన్న వాళ్ళ అనేక ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో సరి అయిన ప్రదేశం చూసి అన్నదానం చేయాలనేది ఆయన ఒక పిలుపు. ప్రతి సంవత్సరం కూడా లేగానే మేము చేస్తున్నాం. ఆయన లయన్స్ క్లబ్లకు తన సేవా కార్యక్రమాలకు ఎంతో వెచ్చించి ఇంటర్నేషనల్ అంటే 200 క్లబ్బులు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇంటర్నేషనల్ అందించి మా తరఫున మేము 100 మందికి అన్నదానం చేయాలనేది పెట్టుకున్నాం. ఈరోజు పొద్దున ఉదయం హనుమాన్ టెంపుల్లో పూజ, ఆయన పేరు మీద పూజ చేపించి అక్కడ ప్రసాద వితరణ కూడా చేసినాం. అలానే ప్రతి సంవత్సరం చేస్తాం. ఎన్ని అయినా అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ ఆదుకుంటేందుకు ఎప్పుడైనా సహాయంగా సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పిలవగానే మాకు సమయం ఇచ్చిన మున్సిపల్ కౌన్సిలర్ గారికి మా కృతజ్ఞతలు. మున్సిపల్ తరఫున కూడా ఏమైనా చెట్లు నాటే కార్యక్రమం ఉంటే మా యొక్క సహాయ సహకారాలు కూడా ఇస్తాము. వీలుంటే మమ్మల్ని కూడా పిలిచి సేవా కార్యక్రమాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం.